తపశక్తి మహిమచే దావాగ్ని సల్లాచి పృథి చంద్రమతి భారతీయగాదే. చంద్రమతి is a Bharatiya. కుల సంగీతం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. Sita also belongs to Bharat. కిరీష దుర్మది కిరాతకుని బుద్ధి గావించి దమయంతి భారత రమణిగాదే. Damayanti also likewise. వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు? What kind of power? ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు? What reputation they had? కానీ వారందరూ ఎక్కడిప్పుడు? Where are they now? ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే కానీ ఆచరణలు ఏమైనా పెడుతున్నామా? We read their stories but we don't practice. కనుక దీనికి మూల కారణం ఏమిటి? What is that మన responsible? దుర్భావములే దీనికి మూల కారణం. The bad thoughts are responsible. స్వార్థము స్వప్రయోజనములే దీనికి మూల కారణం. Selfishness, self-interest, అహంకార ఆడంబరములే దీనికి మూల కారణము. the pomp and the ego. ఇవి పోవాలంటే ఏమి చేయాలి? What is to be done to give up? అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారములతో ఏర్పడుతుంటాయి. These qualities are due to food and habits. ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులను విశ్వసించేటువంటి వారు, Today let him be anyone, those who consider themselves as devotees, మాంసభక్షణ వదలాలి. they should give up meat eating. కారణం ఏమిటి? What is the reason? ఈ పశుమాంసము నీ పశుగుణములనే పెంచుతుంది. The meat will develop animal qualities. హిందీలో చెప్పారు, జేసే అన్నే ఐసే మన్. As is the food, so is the mind. ఎలాంటి తిండో అలాంటి త్రేపు. As is the food, so is the belly. మామిడి పండు తింటే దోసకాయ తేపు వస్తుందా? When you eat mango, you don't have the belch of cucumber. కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణంతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసములను భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి. When you partake the meat, you will have animal qualities more and more. ఇది ఒక్కటే కాదు. Not only this, కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము. what sort of a sin it is to kill an animal? నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం. You have got the 5 elements in you. To kill another animal with all the 5 elements, what a sin it is. మానవునికి తాపం ఏర్పడుతుంటుండాలి. When you commit such a sin, you will have all the worry. కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంసభక్షణం పూర్తి వదలాలి. Therefore the true devotees should give up meat eating. మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్ళు తింటూ కూర్చోవటము. They say we are Sai devotees, Rama devotees, but they eat chicken. వీడు డివోటీ ఎట్లవుతాడు? How can you be devotee? వీడు నిజమైన భక్తులు ఎట్లవుతాడు? How can you be true devotee? కనుక వీడు కేవలం రాక్షసుడే. So you are a demon. అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు. Such man will never be the recipient of God's grace. ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంసభక్షణ తక్షణమే విసర్జించాలి. Therefore whether Indians or foreigners should give up this non-vegetarian food. ఇంకా రెండవది, The second one, మనము పానీయం తీసుకుంటున్నాం, నీరు. we drink water. నీటిలో ప్రాణం ఉంటుండాలి. There is life soul. నీటిలో జీవశక్తి ఉంటుండాలి. There is power. నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము. Water is the spark of the divine. భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజూటం నుంచి ఆవిర్భవిస్తుండాలి. It originated in the 4 locks of Shankara. నీటిని వదలి We leave it, బాటలను తీసుకోవటము but we take water. తప్పు. It's a big mistake. కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది. This alcoholism is very bad. తనను తాను మరిపిస్తుంది. It makes you forget తన yourself. గౌరవాన్ని తీసివేస్తుంది. You lose respect. మానవత్వాన్ని విస్మరిస్తుంది. The human quality is gone. దివ్యత్వాన్ని మరిపిస్తుంది. The divinity is forgotten. వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు. He doesn't know what he sees, what he listens to. ఊగుతూ ఉంటుంటాడు. He goes on tossing that way and this way. నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది. What a matter of shame to look at him. నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడును ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే. We just heckle at him because he behaves so. మంచిది కాదు. It's not good. తద్వారా కొన్ని కుటుంబంలో కూడా నాశనమైపోతున్నాయి. Because these qualities of features and families are ruined. అంతా కూడా ఈ విధమైనటువంటి మద్యపానానికి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు. All the money is spent for these habits and is not able to maintain his family. ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం? With all the wealth, what is the use if you can't maintain ఈ the దుర్గతికి మూల family? కారణం ఏమిటి? What is the main reason? మద్యపానమే. It's only drinking. నిజంగా అది మద్యపానం